వర్షం పడ్డ తర్వాత అది ఏది అంటే ఒకటి ఎక్కడైతే మొత్తం వీళ్ళు 40 కాలనీ అంటారు, 40 కాలనీ కదా, కనీసమైన 500 కాలనీల నీళ్ళు వస్తుంది. మొత్తం మోదీ కాలనీ వాళ్ళు ఒక్కరు ఎవరు చెప్తారో సార్ రండి రండి చాలా మంది వచ్చి కూడా వస్తాయి మా వల్ల ఇంట్లో ఉండలేమని అది ఇల్లు కట్టినప్పుడు లేదు ప్రాబ్లం. తర్వాత బయటికి కాలనీలన్నీ కూడా దీనిలోనే కలిపేసాడు. ఇప్పుడు ఏ కాలనీ కట్టినా దీనిలోనే ఏ విధంగా ఇంజనీరింగ్ చేసుకుంటూ అలాంటి దాని విషయం వదిలేస్తారు. 100 మీటర్లను తప్పించడానికి ఇన్ని చెట్లు తీసుకున్నారు సార్. రేట్ హైట్లో వస్తాయి సార్. అప్పుడు వీళ్ళు ఖాళీ చేసి బయట పైన ఇంకా రండి సార్. ఇంకా సొంత ఇల్లు కాబట్టి వదిలిపెట్టుకుని ఆపుతుంది సార్. ఐరన్ కదా ఎంపీ గారమ్మా లోపల పోనీకి ఇట్లా వస్తారు సార్ వాళ్ళు. వర్షం వరద వచ్చినప్పుడు వరదినప్పుడు ఇంట్లో పోనీ కూడా రాదు, తగ్గినాక రావాలి. అంబులెన్స్ రాలేదు సార్ వర్షం వచ్చినప్పుడు. ఒకసారి పేషెంట్ ఉంటే అంబులెన్స్ రాలేదు. ఇది పరిస్థితి. స్కూల్ పిల్లలు కూడా అమ్మ అందుకే పాపం చెప్పి 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 అందరికి అనడం. అదే మాజీ ముఖ్యమంత్రి గారు కూడా చూస్తున్నాం, ఏదో చెప్తూ ఉంటారు. ఇదేమో ఇన్లెట్ ఏమో చిన్నదైపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత దీనికి ఏం చేయాలి సొల్యూషన్? దీనికి ప్యారలల్గా ఒకటి వేస్తే అటు డైవర్ట్ కనుకైతే ఈ వాటర్ డిస్ట్రిబ్యూట్ అవుతుందని ప్యారలల్గా మొదలు పెడితే మన పెద్ద మనిషి దాన్ని కోర్టుకు వెళ్ళి ఆపేశాడు. వాస్తవం అయ్యేప్పటికీ ఇప్పుడు ఏమైంది? అక్కడ క్యాచ్మెంట్ వాటర్ అంతా కూడా ఇందులో వెళ్ళడానికి నేను నాలా కట్టించి ఇక్కడ దాకా ఇస్తాను రైల్వే దాకా. మీరు మాట్లాడుకుని రైల్వే నుంచి అదంతా ఆర్మీ అక్కడి నుంచి మీరు తీసుకుని ఇందులో కలుపుకుంటే నా దగ్గర ఉండే వాటర్ అంతా కూడా ఇందులోకి వస్తున్నాను. కానీ స్టేట్ గవర్నమెంట్ అప్పుడు సోమేష్ కుమార్ గారు కమిషనర్ అది ముందు కాదన్నారు సార్. అదొకటి. ఇప్పుడు ఏమైందంటే ఈ నాలా డైవర్షన్ ఫస్ట్ కచ్చా నాల తవ్వారు, అందులో నుంచి మొత్తం వచ్చే రెయిన్ వాటర్ ఇక్కడ బయట ఎందుకు వదిలేదంటే అక్కడ ఒక నాల కట్టి ఈ డ్రైనేజ్ వాటర్ అంతా డైవర్ట్ చేద్దాం కట్టాం. ఇది డ్రైన్ నార్మల్ డ్రైనేజ్ కట్టినప్పుడు అక్కడ ల్యాండ్ డిస్ప్యూట్ నా ప్రాపర్టీలో టైపులో ఆపితే మొన్న రీసెంట్గా ఎమ్మెల్యే గారు రాష్ట్రపతి ఆ ఇష్యూ నేను సార్ట్అవుట్ చేశాను. వాళ్ళకి ఇచ్చేసి మాదేమో రైతు బజార్ ఏమో అవుట్